వాట్ వెంట్ రాంగ్ విత్ కూలీ ఈ మూవీకి ఏ రేంజ్ హైప్ అంటే ఆల్మోస్ట్ కబాలి రేంజ్ హైప్ ఉండేది. ఈ సినిమాతో అయినా 1000 కోట్లు కొడతారని తమిళ వాళ్ళకి ఒక ఆశ ఉండేది. ఆ ఆశ మొత్తం పాయే. సరే, ఈ సోదంతా మనకెందుకు, మనం ముందు కూలీలో బొక్కలు వెతకడానికి వచ్చాము. సో ఆ బొక్కలేంటి, ఆ బొక్కలు ఇంకెంత బాగా పడింది లోతు, అసలు ఈ సినిమా ఎంత నీరసంగా ఎంత వరస్ట్ ఫేజ్కి రావడానికి రీజన్స్ ఏంటి, ఇవి కనిపెట్టడం కాదు, బయటకి డైరెక్ట్గా బట్టలోడు తీసుకుని మాట్లాడేద్దాం. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. దానికంటే ముందు మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసి ఉంటే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ డైరెక్టర్ నుంచి హీరో, హీరోయిన్, మిగిలిన క్యారెక్టర్స్, క్యామియోస్ ఫుల్గా మాట్లాడేద్దాం. అసలు నేను చాలా ఫ్రస్ట్రేటెడ్గా ఉన్నాను కూలీ మీద. సో మొత్తం అంతా తీర్చేసుకుందాం ఈ వీడియోలో. సో స్పాయిలర్ అలర్ట్, మూవీ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఇప్పటి వరకు వెంటనే ఈ వీడియో ఎక్కడితో ఆపేసి వెళ్ళిపోండి. నేను మీకు ముందుగానే చెప్పేస్తున్నాను, స్పాయిలర్స్ ఉంటాయి దీంట్లో. సీన్ టు సీన్ అంటే ప్రతి సీన్ కాదు కానీ దీంట్లో బొక్కలో సీన్ ఒకటి ఉంటుంది, 2-3 సీన్లు. ఆ సీన్ల గురించి మాట్లాడతాము. సో దాని గురించి మీకు తెలిసిపోయిందంటే మీకు ఆ సీన్ చూసినప్పుడు మీకు ఇంకా వరస్ట్గా అనిపిస్తుంది. సో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వెంటనే వెళ్ళిపోండి. ఈ సినిమా చూసి నచ్చిన వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా వెళ్ళిపోండి, ఎందుకంటే దీని గురించి ఫుల్ నెగిటివ్గా మాట్లాడతాను నేనైతే. ఆ మూవీ నచ్చిన వాళ్ళు ఉన్నా సరే ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. ఇంకేంటంటే మూవీ చూసి నచ్చిన వాళ్ళు ఉంటారు చూడండి, మీరు నేను వీళ్ళు మాత్రమే ఉందాం. ఫస్ట్ డైరెక్టర్తో స్టార్ట్ చేద్దాం. లోకేష్ కనకరాజ్ ఏమన్నా డైరెక్టర్. ఖైదీ, విక్రమ్ చూసి నేను ఫ్యాన్ అయిపోయాను లోకేష్ కనకరాజ్కి. తీస్తే లోకేష్ కనకరాజ్లోనే తీయాలి. ఆ ఎడ్రలైన్ రష్ ఉంటుంది చూడండి. మ్యూజిక్ డైరెక్టర్ నుంచి సరైన అవుట్పుట్ బీజిఎం పిక్ చేసుకుంటాడు. ప్రతి క్యారెక్టర్ నుంచి ఎలా రాయాలి, ఆ క్యారెక్టర్ రైటింగ్ ఎలా రాయాలి, ఎలాంటి ఎలివేషన్ ఇవ్వాలని ముందే రాసుకొని పక్కన పెట్టుకుంటాడు. అలాంటి లోకేష్ కనకరాజ్ లియోతో ఆల్మోస్ట్ దొరికేసాడు అనుకున్నాను, బట్ టెక్నికల్ డిపార్ట్మెంట్, కొన్ని మ్యూజిక్ సెన్స్ ఇవన్నీ మూవీని సేవ్ చేసేసాయి. సో నాకు లియో కూడా ఒక నచ్చింది. యాక్చువల్గా లియోలోనే ఒక 2-3 క్రింజ్ సీన్స్, క్రింజ్ రైటింగ్స్ ఉన్నాయి. వాటిని మినహాయిస్తే లియో మాత్రం బెటరే. కానీ కూలీ విషయానికి వస్తే నేను ఫుల్ హైప్డ్ అప్, అసలు ఎప్పుడెప్పుడు చూస్తామని ఫుల్ ఏగర్గా వెయిట్ చేసా. ఆ కాస్టింగ్ని చూసి, విక్రమ్లో అంత పెద్ద కాస్టింగ్ని హ్యాండిల్ చేయగల డైరెక్టర్, ఇంత పెద్ద స్టార్ క్యాస్ట్ని తీసుకున్నాడంటే ప్రతి క్యారెక్టర్కి తోపు ఎలివేషన్ ఉంటుంది, జస్టిఫికేషన్ ఉంటుంది అని నేను ఎక్స్పెక్ట్ చేశాను. కానీ ఎలాంటి లేక్ రైటింగ్ రాసావు లోకేష్ కనకరాజ్, హ్యాట్స్ ఆఫ్. ఇంతకు మించి లేకియెస్ట్ రైటింగ్ నేను నుంచి ఎక్స్పెక్ట్ చేస్తానా అంటే ఏమో మరి, ఇంకా రావచ్చు ఎలాంటి లేకెస్ట్ రైటింగ్. ఎవ్రీ సీన్, ఎవ్రీ క్యారెక్టర్, ఎవ్రీ క్యామియో లేకెస్ట్ ఆఫ్ ది లేకెస్ట్ ఆఫ్ లోకేష్ కనకరాజ్ మూవీ అని చెప్పాలి అంతే. పర్టికులర్లీ నేను ఇది ఒక సీన్ చెప్తా. ఈ సీన్ ఎంత లేకెస్ట్ సీన్ అంటే, సో నేను చెప్తాను, అది మీరు సినిమా చూస్తుంటే మీకు అర్థమవుతుంది. దయాలు మన ప్రీతి శృతి హాసన్ని బిల్డింగ్ పైకి తీసుకెళ్ళిపోయి తను చంపేస్తాను, దోసేస్తానని చెప్పేసి అంటూ ఉంటాడు. దేవాకి కాల్ చేసేది, మన రజనీకాంత్ సార్కి కాల్ చేసి. సో రజనీకాంత్ సార్ అలా వీడియో కాల్ చూపిస్తూ వాళ్ళ వైఫ్ని చూపిస్తాడు, కట్టేసి క్రిమినేషన్ చైర్ ఉంటుంది కదా, ఆ చైర్ మీద కట్టేసి వీడియో కాల్ చూపిస్తాడు. సో దయాలు ఏం చేస్తాడు, భయపడిపోయి తన వైఫ్ కదా అని వదిలేస్తాడు. ఆ టైంలో పక్కన శృతి హాసన్ ఉంటుంది వీడియో కాల్ మాట్లాడుతున్నప్పుడు. శృతి హాసన్ చూస్తుంది వాళ్ళ వైఫ్ ఎవరేంటనేది. లాంగ్ గా ఉంది, కనిపించదేమో ఫేస్ అనుకోవడానికి డ్రెస్ చూస్తుంది పని. ఓకే, డ్రెస్ అయినా చూస్తుంది, అట్లీస్ట్ చూసిద్ది. దయాలు వాళ్ళని వదిలేస్తాడు. వదిలేసిన తర్వాత మన ప్రీతి అలాగే దేవ పంపించిన మనుషులు వీళ్ళందరూ కలిపి దారిలో జాలీగా వెళ్తూ ఒక చోటను బండి ఆపి డాబాలో కూర్చుని పరోటా తింటున్నాడు పంది నా కొడుకు. అది మేబీ వాళ్ళ ఫేవరెట్ స్పాట్ ఏమో మరి, చట్నీ కొంచెం ఎక్కువ వేస్తానని ఉంటారు. అక్కడ ఆపి తింటున్నారు. తిన్నాక అక్కడ వెంటనే దయాలను చూస్తారు. చూసిన తర్వాత అంత స్పీడ్గా వెళ్ళాలి, వెంటనే తిన్నదాన్ని పక్కన పాడేసి పాపం తింటున్న వాళ్ళ దగ్గర కూల్ లాగేశారంటారు చూడండి, అలా పక్కన పాడేసి వెళ్తారు కారు మీద. మనోడు బైక్ మీద వచ్చేస్తాడు. మెడకి హ్యాండ్కి కడతారు. అసలు ఆ మెడకి హ్యాండ్కి ఆ తాడు కట్టి ఎక్కడికి కదలలేరా చెప్పండి? ఏదో కుక్క గొలుసు కట్టినట్టు కడతారు హ్యాండ్కి దానికి. ఇక అది ఉంటే ఎక్కడికి కదలరు. మనోడు బైక్ తోలేస్తూ ఉంటాడు, అన్నీ చేసేస్తూ ఉంటాడు. ఇంకెందుకు కట్టడం, యూజ్ ఏముంది? ఇప్పుడు ఏదైనా ఒక పోల్కో లేదంటే ఒక స్తంభానికో కట్టేస్తే అక్కడ నుంచి కదలడు అనేది ఒక నమ్మకం. ఇక్కడ అదేమి ఉండదు, జస్ట్ హ్యాండ్కి మెడకి కడతారు, అది యూజ్లెస్. అది పక్కన పెట్టేస్తే మనోడు బైక్ మీద ఫుల్ చేజింగ్ చేస్తూ ఉంటాడు, ఎదురు కారు మీద వెళ్తూ ఉంటారు. విండోస్ ఏమైనా క్లోజ్ చేశారా అంటే విండోస్ కూడా క్లోజ్ చేయరు, విండోస్ ఓపెన్ గా పెట్టుకుని వెళ్ళిపోతూ ఉంటారు. మన హీరో, అదే దయాలనుకోండి, ఈ సినిమాలో హీరో అయినా చెప్పాలి, రజనీకాంత్ గారు హీరో కాదు, దయాలే, శోభన్ గారే హీరో. ఆయన దర్జాగా కారులోకి ఎక్కేసి కారులో వాళ్ళందరినీ కొట్టేస్తూ ఉంటాడు. అండ్ వెంటనే రైల్వే స్టేషన్ వస్తుంది, రైల్వే స్టేషన్ లోకి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత మన మహానటి వస్తుంది. మహానటి అంటే మన దయాల్ గారి వైఫ్. ఆల్రెడీ శృతి హాసన్ వీడియో కాల్ లో చూసిన అమ్మాయి. ఈ అమ్మాయి రాగానే మహానటి ఇక్కడ నుంచి ఎక్కిద్దో తెలీదు, ట్రైన్ లోకి ఎక్కేస్తుంది.
వెంటనే ట్రైన్ లోంచి దిగిపోయాక మనవాళ్ళు మహానటి యాక్టింగ్ చేసుకుంటూ మిమ్మల్ని తీసుకురామన్నారు, నడవండి వెళ్ళిపోదాం అని చెప్పేసి అంటే శృతి హాసన్ గారు ఒక తింగర్ చూపిస్తారు. తింగర్ చూపించి మేబీ మన కోసమే వచ్చి ఉంటారులే అని చెప్పేసి వెళ్ళిపోతారు. అసలు వీడియో కాల్లో చూసిన అమ్మాయి ఫేస్ పట్టలేకపోయారు. డ్రెస్ అయినా ఉంటుంది కదా, అసలు ఆ డ్రెస్ చూసైనా కనిపెట్టలేకపోయారు. ఇదొకటంటే వీళ్ళు బయటకు రాగానే సైమన్ ఆ మనుషులు కార్లో రెడీగా ఉంటారు. వీళ్ళు వచ్చి కార్ ఎక్కుతారు. సైమన్ మిమ్మల్ని తీసుకురమ్మన్నాడు, నడవండి అంటారు. వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతారు. అంటే ఏంటి, వీళ్ళ ముందే చెప్పు ఎవరో ఇక్కడ కూర్చోబెట్టారు. ఓకే వాళ్ళు వస్తారు, అక్కడ ఒక అమ్మాయి తెంగర అమ్మాయి వస్తుంది, తెంగర అమ్మాయిని తీసుకుని మీరు కార్లో వచ్చేయండి మొత్తం ఇద్దరిని తీసుకుని అని చెప్పేసి రెడీగా కూర్చోబెడతాడు సైమన్. ఇక్కడ సైమన్ ఏదో పెద్ద దాహా వస్తాడు అని ఒక పెద్ద మీటింగ్లో ఉంటాడు ఒక పక్కన. ఇంత లేకి రైటింగ్ అసలు ఇది సినిమా లిబర్టీ అనేది ఒకటి ఉంటుంది, లాజిక్ అనేది ఒకటి ఉంటుంది. ఓకే, నేను కమర్షియల్ సినిమాస్లో లాజిక్స్ వెతకను, నేను అస్సలు వెతకను. ఎందుకంటే సినిమాని సినిమాలా చూడాలి, ఎంటర్టైన్మెంట్లా ఉండాలి. అది నువ్వు ఒక ఆర్డినరీ మనిషికి దొరికిపోయే పాయింట్స్ని పట్టుకుని మీరు ఎలా తీద్దాం అనుకున్నారు? అసలు నిజంగా లోకేష్ కనకరాజు అయినా ఈ మూవీని డైరెక్ట్ చేసింది అనిపించింది నాకు. అండ్ దాని తర్వాత ఇంకొకటి, చిన్నప్పుడు పవర్ హౌస్ అంటూ ఉంటారు. నేను చనిపోయినప్పుడు ఒకడు వస్తాడు, వాడికి నువ్వు పవర్ హౌస్ అని చెప్పేసి ఒకటి అంటాడు. నేను ఇంకా పవర్ హౌస్ అంటే ఏదో ఒక మంచిగా ఇంట్రెస్టింగ్గా తీసుకెళ్లే సీన్ కానీ ఒక ఫ్లాష్ బ్యాక్ కానీ ఉంటుంది పవర్ హౌస్ గురించి అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తే, తీరా చూస్తే బాలయ్య బాబు గారి బ్రాండా పవర్ హౌస్ అంటే. లోకేష్ నువ్వు లియోలో నరబలి కాన్సెప్ట్ పెట్టినప్పుడే నేను నిన్ను కట్ చేయాల్సింది. ఐ డిడ్ ఏ మిస్టేక్. క్రిమినేషన్ చేయరు మన వాళ్ళు. దాని గురించి టైం ట్రావెల్, పవర్ హౌస్ కి కీ, వా మన వాళ్ళు బ్రేక్ డౌన్స్ కూడా చాలా బాగా చేశారు. అంటే మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసింది ఆ రేంజ్ ఎక్స్పెక్ట్ చేశారు, కానీ మీరు ఇచ్చింది మాత్రం రాధా 550 స్టీల్ TMT. అసలు నాకు నిజంగా మైండ్ పోయింది. ఆ పవర్ హౌస్ అంటే మ్యాన్షన్ హౌసా, ఆ చైర్ క్రిమినేషన్ చైరా. ఇంకొకటి ఏజ్ డిఫరెన్స్ చూద్దాము. సత్యరాజ్ గారు, రాజశేఖర్ అండ్ అలాగే దేవ మన రజనీకాంత్ గారు ఫ్రెండ్స్. వాళ్ళకి వాళ్ళ చెల్లినిచ్చి పెళ్లి చేస్తాడు సత్యరాజు రజనీకాంత్కి. ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఒక అమ్మాయి పుడుతుంది. ఆ అమ్మాయికి ఎంత 39 years. దేవ కూలీగా ఉన్నప్పుడు సైమన్ వాళ్ళ నాన్న చంపేస్తాడు నాగార్జున గారు వాళ్ళ ఫాదర్ని. అప్పుడు నాగార్జున ఒక చిన్న పిల్లాడు. ఇప్పుడు మన దేవ ముసలోడు అయిపోతాడు. ఆ అమ్మాయికి పుట్టిన శృతి హాసన్ 30 సంవత్సరాలు అనుకుంటా. ఆ అమ్మాయికి శృతి హాసన్కి 30 సంవత్సరాలకి ఆ అమ్మాయి ఉంటుంది. మన సైమన్ నాగార్జున పెద్దోడు అయిపోతాడు, పెళ్లి చేసుకుంటాడు, పిల్లల్ని అంటాడు. ఆ పిల్లోడు మళ్ళీ 35 సంవత్సరాల దాకా కనిపిస్తాడు. ఒక అమ్మాయితో లవ్ అఫేర్ నడుపుతాడు. ఏంటి ఇప్పుడు ఇంత వేరియేషన్ ఏజ్ గ్యాప్ లో కూడా, మినిమం లాజిక్ లేదు ఈ ఏజ్ లో కూడా, అది పక్కన పెట్టేయండి. ఇలాంటి చాలా సీన్స్ ఉన్నాయి. ఇక లోకేష్ కనకరాజు గురించి పక్కన పెట్టేద్దాం, ఇప్పటికే చాలా వరకు వేసుకున్నాం ఆయన్ని. లేదు వదలకూడదు. ఎందుకంటే ఈ కథని ఈ సృష్టి అంతా సృష్టించింది ఆయనే కాబట్టి ప్రతి క్యారెక్టర్ని తీసుకుని ఆయన వేసుకోవడమే. ఓకే, అండ్ నెక్స్ట్ నాగార్జున గారి క్యారెక్టర్. అట్లీస్ట్ విలన్ రోల్ అయినా ఒక మార్క్ ఉండే రోల్ వస్తుంది నాగార్జున గారికి. చాలా ఇయర్స్ తర్వాత ఆయన స్టాంప్ పడిపోయే రోల్ వస్తుంది. ఒక మాస్, ఒక డాన్ మూవీలు లాగా మంచి క్రేజ్ ఉన్న క్యారెక్టర్ వస్తుంది అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేశాను. అసలు ఆ స్టైలింగ్ అది మాత్రం నిజంగా నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. అంతే నాగార్జున గారి అంత స్టైలింగ్ తోపు. అంతే ఆయనకి ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, డేంజర్ అనేది వా నెక్స్ట్ లెవెల్. కానీ వీటన్నిటి తర్వాత ఆయన క్యారెక్టరైజేషన్ ఉంటుంది, క్యారెక్టర్ రైటింగ్ అనేది వీకెస్ట్ ఆఫ్ ది వీకెస్ట్ లోకేష్ కనకరాజ్ ఫీలింగ్. ఒక విలన్ ఎన్నో ఇయర్స్ నుంచి తన సామ్రాజ్యాన్ని, ఆ యొక్క ఏదైతే మిషన్ ఉందో ఆ మిషన్ ని నడుపుతూ ఉన్నాడు ఎవరికి తెలియకోకుండా, బయట వాళ్ళు ఇచ్చినప్పుడు. 8 సంవత్సరాల నుంచి దయాలు నీ పక్క నుండి వాడు పోలీస్ అని నువ్వు గెస్ట్ చేయలేకపోయి ఇంక నువ్వేమి వెళ్ళను నాకు అర్థం కాదు. మళ్ళీ పడా విలన్ ఎవరికి తెలియకూడదు. డంబెస్ట్ నాగార్జున గారి రైటింగ్ అయితే. వాళ్ళ కొడుకు ఎవరిని లవ్ చేస్తున్నాడో తెలియదు, కొడుకుని ఎవడు చంపాడో తెలియదు, అసలు ఆ పక్కన ఏం జరుగుతుందో తెలియదు. కానీ ద గ్రేటెస్ట్ విలన్ నాగార్జున. ఒక క్యారెక్టర్, నేను ఎవడ మాట విను, నేను మోనార్క్ అన్నట్టు ఎవడో ఏం చెప్తున్నా పట్టించుకోడు, వెళ్ళిపోతూనే ఉంటాడు. ఎందుకు? మళ్ళీ చంపుతాడు, తెగ చంపేస్తా ఉంటాడు, ఎవడో తెలుసుకోలేడు. ఒక పోలీస్ క్యారెక్టర్ ఎవడో తెలుసుకోకుండా నువ్వు ఒక బడా విలన్ అయిపోయావు, ఎలాగో అర్థం కాదు. నాగార్జున గారి క్యారెక్టర్ వేస్ట్. ఒక మంచి గుర్తుండిపోయే క్యారెక్టర్ వస్తుంది అని చెప్పేసి నేను కూడా హెయిర్ పెంచడం స్టార్ట్ చేశాను. కానీ సినిమా చూసిన తర్వాత కట్ చేసేసుకోవడం బెస్ట్ అనిపించింది. ఆ క్యారెక్టర్ కన్నా అసలు ఇంపార్టెంటే లేని క్యారెక్టర్ అయింది. అండ్ దాని తర్వాత ఉపేంద్ర గారి క్యారెక్టర్ నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఉపేంద్ర గారిని నిజంగా లాస్ట్ లో తీసుకురావాలి, ఒక 10 minutes లో తీసుకురావాలి అనడం నిజంగా హ్యాట్స్ ఆఫ్ బ్రదర్. అంటే ఇన్ని సంవత్సరాలు ఏం చేస్తా ఉన్నాడు లోపల? మనోడు ఎక్సర్సైజ్ చేస్తున్నాడా? లాస్ట్ మినిట్ లో ఫైట్ వస్తుంది, ఆ ఫైట్ కోసం నేను ఎక్సర్సైజ్ చేస్తున్నాను, ఫైట్ చేస్తూ లోపల ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాడా? నీ దగ్గర చాలా మంది కూలీస్, మోస్ట్ పవర్ఫుల్ కూలీస్ ఉన్నారు కదా, ఒకడా వర్కర్లను పంపించావు ఎందుకు? ప్రీతిని, నీ కూతుర్ని కాపాడడానికి. అంటే నీ కూతురు
కూతురని తెలిసాక స్ట్రాంగ్ పర్సన్స్ పంపించేస్తావు. నీ కూతురని తెలవక ముందు చెంచేగాలను పంపిస్తావు నీ దగ్గర. పవర్ హౌస్ అంటా ఉంటాడు. మళ్ళీ తీరా చూస్తే మ్యాంక్షన్ హౌస్ని తీసుకుని వెళ్ళి వేస్తూ ఉంటాడు. లాస్ట్ 10 నిమిషాల కోసం ఉపేంద్ర గారిని తీసుకున్నారా అంటే వేస్ట్ ఆఫ్ ది వేస్ట్ క్యారెక్టరైజేషన్ అయింది కూడా. అంటే ఏంటి, ఒక్కొక్క ఇండస్ట్రీ నుంచి ఒక్కొక్క క్యారెక్టర్ని తీసుకుంటే దాని ద్వారా మూవీకి కలెక్షన్స్ హెల్ప్ అవుతాయి. మనం తీసే బొకడాలో సినిమాలోకి కలెక్షన్స్ వచ్చేస్తే 1000 కోట్లు కొట్టేద్దాం, ఫైనల్ గా తమిళ నుంచి 1000 కోట్లు వచ్చేసింది అనే పేరు స్టాంప్ కొట్టేద్దాం అనుకున్నాడేమో లోకేష్ కనకరాజ్. అంత తేలిగ్గా కాదు. తెలుగులో 666 కలికి ముక్కుతూ కొట్టింది 1000 కోట్లు. మీరు అంత ఈజీగా వచ్చి కొట్టేస్తామంటే కుదిరిద్దా? అండ్ నెక్స్ట్ ఆమిర్ ఖాన్ రోలెక్స్ క్యారెక్టర్ లాంటి క్యారెక్టర్ దింపుదాం అనుకున్నాడు, కానీ 144 పీస్ ఆఫ్ రోలెక్స్ వచ్చింది. 144 కాదు, 144 పీస్ ఆఫ్ రోలెక్స్ అన్నా సరే ఒక ఇంపాక్ట్ ఉంటుందేమో. ఈయన క్యారెక్టర్కి అసలు ఇంపాక్టే లేదు. అంత వరస్ట్ క్యారెక్టరైజేషన్ ఆమిర్ ఖాన్ గారు. అంటే ఏం కాదు, హిందీ నుంచి కలెక్షన్స్ లాభపడదాం అంతే, ఇంకేం లేదు. సినిమాని ల్యాగ్ చేద్దాం, ఆయన క్యారెక్టర్కి జస్టిఫికేషన్ ఉండదు అంతే. అంటే ఆయన క్యారెక్టర్ ఏంటి, సైమన్ గారి నాన్నల ఓనర్, అంటే వాళ్ళిద్దరు పార్ట్నర్స్. వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ అబ్బాయి దాహా, వీళ్ళిద్దరు మీటప్ అవుతాం. మళ్ళీ మీట్ అవ్వగానే దేవా నిన్ను చూసి చాలా రోజులైంది, నువ్వు ఎక్కడున్నావు ఏంటి అని చెప్పేసి మళ్ళీ అక్కడ ఒక క్రింజ్ సీన్, అంటే ఒక బిల్డప్ భాష లాంటి ఎలివేషన్ ఇద్దామని చూసారు. అది పాయ. గన్నలు చేతిలో 2 గన్నులు ఎట్టుకుని వస్తాడు, పుట్టి కాల్చుకుంటూ వస్తాడు. ఎందుకు? యూజ్లెస్ క్యారెక్టర్. అండ్ దాని తర్వాత శోభిన్ సినిమాకి మెయిన్ హీరో. అండ్ ఇంకా దేవా, ఓకే శోభిన్ గారి దగ్గరికి అప్పుడే రాకూడదు, దేవా దగ్గరికి వద్దాం. రజనీకాంత్ గారు యాక్చువల్ గా ఏజ్ అయిపోయింది, మనం రెస్పెక్ట్ చేయాలి. ఆయన ఇప్పటికే మూవీస్ తీస్తున్నారంటే, సో ఆయన జైలర్ కైండ్ ఆఫ్ మూవీస్ తీస్తే చాలు. మనం ఇంకా భాషలో లాగా, నరసింహలో లాగా, అరుణాచలంలో స్టంట్స్ చేయాలి, ఇవన్నీ చేయాలని మనం ఎక్స్పెక్ట్ చేయాలి. జస్ట్ ఆయన నడుచుకుంటూ వస్తే చాలు, ఆ ఇంపాక్ట్ క్రియేట్ చేయాలి. జైలర్లో పర్ఫెక్ట్గా యూజ్ చేశారు, కానీ కూలీలో మాత్రం నెవర్. అసలు ఎప్పుడు నాకు సీన్ చూస్తున్నప్పుడు, మూవీ చూస్తున్నప్పుడు, ఎక్సెప్ట్ ఆ ఫ్లాష్ బ్యాక్ సీన్లో ఆయన స్టైలింగ్ తప్ప అక్కడ వర్కౌట్ అవ్వలేదు నాకు ఆయనైతే. సో ఆయన క్యారెక్టర్ కూడా సో స్వాగ్తో నింపుదాం అని చెప్పేసి వెళ్ళిపోయింది. అప్పటి నుంచి ఆయన క్యారెక్టర్లు కూడా యూజ్ లేదు. సో ఇప్పుడు శోభిన్ మెయిన్ హీరో దగ్గరకు వచ్చేద్దాం. శోభిన్ మూవీకి ప్లస్ మైనస్ ఆయనే అంతే. శోభిన్ ఆయన క్యారెక్టర్ ఉంటుంది, నేను ఒక రకంగా హీరోని, ఇంకో రకంగా విలన్. హీరో అయినా విలన్ అయినా నేనే, నన్ను ఎవడో బీట్ చేయలేడు అన్నట్టు ఉంటుంది ఆయన క్యారెక్టర్. ఆయన చంపేసి సమాధిలో కూర్చోక కూడా ఆయన భలే లేస్తాడు పైకి. దాని తర్వాత ఆయన మళ్ళీ లెగ్గకూడదని చెప్పేసి లోతుగా తవ్వి దాంట్లో కప్పెడతారు. శోభిన్ గారు మీరు నిజంగా తోపండి, చచ్చిపోయాక కూడా మీరు భలే లేచి వచ్చారు. అంటే చంపడం కూడా రాదా సైమన్కి? సైమన్కి చంపడం కూడా రాదా? ఇంకా నువ్వేం విలన్ చెప్పు నాకు. అసలు ఒక మనిషిని చంపలేకపోతే నువ్వు ఒక విలన్వా? అంటే చంపితేనే విలన్ అంటే ఎస్. మన తెలుగు కమర్షియల్ మూవీస్ లో ఒక విలన్ ఒక క్యారెక్టర్ ని బ్రూటల్ గా చంపేస్తేనే షేడ్స్ ఎంత వరకు ఉంది, ఎంత గట్టిగా ఉందని తెలుస్తుంది. స్వాగ్ ఉంటుంది, సుత్తితో కొడతాడు కానీ ఏం చావడు కదా, వెంటనే లెగిస్తాడు. వీళ్ళిద్దరు కప్పెడదామని చూస్తే వెంటనే లెగిస్తాడు. శోభిన్ గారి క్యారెక్టర్ ఓకే. అండ్ మనకి ఏజెంట్ టీనా క్యారెక్టర్ లాగా మనకి విక్రమ్లో ఏజెంట్ టీనా థియేటర్లో చూసి షాక్ అయిపోయారు. దాంట్లో నేను కూడా ఒకడిని. అలా ఏజెంట్ టీనా క్యారెక్టర్ వస్తుంటే గూస్ బంప్స్ వచ్చేసినాయి నాకు ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ దానికి. అండ్ దీంట్లో సేమ్ అలాంటి టైప్ ఆఫ్ క్యారెక్టర్ని ఒకటి క్రియేట్ చేశారు, అదే మన దయాల్ గారి వైఫ్ని. ఆవిడ రివీలింగ్ కూడా ఏజెంట్ టీనా రేంజ్లో ఇస్తాడు, కానీ యూజ్ అవ్వలే, వర్కౌట్ అవ్వలే. అసలు ఆ క్యారెక్టర్ ఇంపార్టెన్స్ ఏంటి అనేది మనం చూపించాలి. మనకి విక్రమ్ సినిమాలో ఆ క్యారెక్టర్ 2-3 సార్లు మనకి అపీర్ అవుతారు. వాళ్ళ గురించి కొంచెం మనకి 2-3 హింట్స్ ఇస్తారు, అంటే పడిపోతున్నప్పుడు వెంటనే పట్టుకోవడం, ఇలాంటి కొన్ని సీన్స్ చూపిస్తారు. మనకి కొంచెం ఆ క్యారెక్టర్ మీద క్యూరియాసిటీ, కొంచెం సాఫ్ట్ కార్నర్ అనేది పెరిగిద్ది. దీంట్లో సాఫ్ట్ కార్నర్ ఏమి ఉండదు, తెలిసిపోద్ది, వేస్ట్. ఆ క్యారెక్టర్ మళ్ళీ బిల్డ్ చేద్దామని చూసారు, అక్కడ పోయింది. సో ఇక్కడికి మినిమం క్యారెక్టర్స్ వచ్చేసినాయి. ఇక క్యారెక్టరైజేషన్స్ పక్కన పెట్టేస్తే స్టోరీ విషయానికి వద్దాం. వీళ్ళు ఏంటి, కాస్ట్లీయెస్ట్ వాచెస్ని తీసుకుని స్మగుల్ చేస్తున్నాడు అని చెప్పేసి పైన నడిపించే బిజినెస్ ఇది. కానీ లోపల హార్ట్ ట్రాఫికింగ్ చేస్తూ ఉంటారు. ఎవరైతే కూలీస్లో వర్కింగ్ చేస్తాకు వస్తారో వాళ్ళ దగ్గర ఎవరి హెల్త్ బాగుంది, వాళ్ళ హార్ట్ ఎవరిది బాగుందో చూసేసి వాళ్ళ హార్ట్ తీసి అమ్మేస్తూ ఉంటారు. ఇది మనకి లోపల బిజినెస్ జరిగే స్టోరీ. ఇదేంటి, ఇప్పుడు అన్ని బాడీస్ మనకి దొరకకూడదు కాబట్టి క్రిమినేషన్ చైర్ లో కూర్చోబెట్టేసి ఆ క్రిమినేషన్ చైర్ లో చంపేయాలి. ఇది మెయిన్ కాన్సెప్ట్. శృతి హాసన్ గారిని వాళ్ళ డాడీ రాజశేఖర్ని తీసుకొచ్చింది అందుకే. సో శృతి హాసన్కి ఏం తెలియదు, రాజశేఖర్ చేస్తూ ఉంటాడు, పక్క నుండి హెల్ప్ చేస్తూ ఉంటది, చంపేస్తూ ఉంటారు. సో రాజశేఖర్ చనిపోతాడు. అంటే ఈవిడికి ఏం తెలియదు, చూసి పక్క నుండి నేర్చుకుంది కాబట్టి ఈవిడికి వచ్చేసింది. మరి అంతమందిని చంపుతూ ఉంటారు కదా, అంత చేస్తూ ఉంటారు, వాళ్ళు చూసి నేర్చుకోలేదా?
వీళ్ళు లేదు, నాకు ఆయమ్మే కావాలి, నేను ఆయమ్మతోనే చంపించుకోవాలి, ఇంకెవరు చంపినా నాకు సంబంధం లేదని సైమన్ చూస్తూ ఉంటాడా? ఏం లాజిక్ సార్? పక్కనుండి అప్పటికప్పుడు వచ్చిన మన రజనీకాంత్ గారు కూడా నేర్చేసుకుంటారు కదా పక్కన శృతి హాసన్ చూసి. కానీ మనోళ్ళు మాత్రం నేర్చుకోరు, ఎందుకంటే వేలుముద్రగాళ్ళు. అంతేనా? అంతే, మీ లాజిక్ అదే అయి ఉంటుంది. ఆ బాడీస్ని మాయం చేసేయాలి అనటానికి క్రిమినేషన్ చైర్ వచ్చింది. ఇంకా ఏ విధంగానూ మీకు బాడీని డిస్పోజ్ చేసే ఛాన్స్ లేదా? అంటే వచ్చిన వాళ్ళందరినీ కూలీనే కదా మీరు చంపేసేది. వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఎవరు పై ఆఫీసర్లకు వెళ్ళి కంప్లైంట్ చేయరా? మాకు అక్కడికి వెళ్తున్నారు, మా మనుషులు చనిపోతున్నారని ఎవరు కంప్లైంట్ చేయరా? చేస్తారు. సో అక్కడ మనకు నో లాజిక్. ఎందుకంటే మనకేంటి, ఫస్ట్ క్రిమినేషన్ చైర్ మీద కాన్సెప్ట్ పెట్టించాలి, ఇంకెవరు వచ్చినా సరే మాకు సంబంధం లేదు, ఇంతే. ఇంకెక్కడైనా ఆఖరికి అవసరమైతే ఒక ఐలాండ్కి తీసుకెళ్ళిపోయి ఐలాండ్ వదిలేయచ్చు. ఇంత పెద్ద నెట్వర్క్ ఉంది కాబట్టి ఆ బాడీలు ఏదైతే షిప్లో మీరు పంపిస్తున్నారో ఆ షిప్లోనే బాడీస్ని కూడా పంపించి ఒక ఐలాండ్ దగ్గర డిస్ట్రాయ్ చేసేయాలి. ఆ ఐలాండ్లో డిస్ట్రాయ్ చేస్తే ఎవరు అడుగుతారు? ఎవరికైనా తెలిసిద్దా? ఆ ఐలాండ్ నుంచి మన కోర్టుకి ఎవరైనా తీసుకొస్తుందా? గద్దెత్తుకొస్తుందా? ఏమన్నా లేదు కదా. మరి ఎందుకు అంత ఈజీ వే ఉన్నదానికి మళ్ళీ క్రిమినేషన్ చేయరు, మళ్ళీ వాళ్ళకి డబ్బులు చేసినందుకు. నిజంగా లోకేష్ కనకరాజు గారు ఇక్కడ మళ్ళీ లోకేష్ కనకరాజు గారిని వేసుకోవాలి, ఎందుకంటే స్టోరీ విషయానికి వచ్చేసింది కాబట్టి. ఇన్ని క్యారెక్టర్స్ని తీసుకున్నారు, ఒక క్యారెక్టర్ కూడా సరైన ఎలివేషన్ లేదు, ఒక సరైన బిల్డప్ లేదు, ఏం లేదు. ఒక క్రిమినేషన్ చైర్ తీసుకొచ్చి కూర్చోబెట్టారు. నరబళ్ళు ఏంటి, క్రిమినేషన్ చైర్లు ఏంటి సార్? అసలు ఏమన్నా పొంతనుందా చెప్పండి? నిజంగా ఈ రేంజ్ నుంచి మేము ఎక్స్పెక్ట్ చేయలే. అట్లీస్ట్ ఆ ఖైదీ 2 మీరు ఏవైతే అనుకుంటున్నారో ఖైదీ 2 అయినా మంచిగా తీసి మాకు సాటిస్ఫాక్టరీ ఫిలిం ఇవ్వండి చాలు, అంతే. అంతకు మించి నేను ఇంకా ఏదో ప్రూవ్ చేయాలి అని చెప్పేసి ఏదేదో చేయకండి. అండ్ ఇంకొక మూవీ ఇప్పుడు ఒక బజ్ నడుస్తుంది, కమల్ హాసన్ అలాగే రజనీకాంత్ గారిని పెట్టి ఇంకొక మూవీ తీస్తున్నారు అని ఒక గాసిప్ వస్తుంది. ఖైదీ 2 చేయండి సార్. మళ్ళీ ఇప్పుడు కార్తీక్ గారి దగ్గరికి వెళ్ళి లేదు సార్ వీళ్ళ మధ్య ఒక మూవీ ప్లాన్ చేస్తున్నాను అని చెప్పేసి అన్నారంట. ఆయన ఇంకేం చేస్తారు? సరే ఏదో చేసుకోండి, ఇంకా మనం చేసేది ఏం లేదు కదా అన్నారంట. సో చూద్దాం. ఖైదీ 2, విక్రమ్ 2, రోలెక్స్, ఇలా ఎల్సీ ఒక యూనివర్స్ క్రియేట్ చేస్తున్నారు కదా, ఆ యూనివర్స్లో అయినా మంచి ఫిలిమ్స్ వస్తాయి, ఇలాంటి లేకియెస్ట్ రైటింగ్ రాకుండా ఉంటుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేద్దాం. సో ఇది వాట్ వెంట్ రాంగ్ విత్ కూలీ. ఇంత బ్యాడ్ ఫేజ్లో కూడా మూవీ కలెక్ట్ చేస్తుందంటే ఒక రకంగా మూవీకి ఉన్న హైప్ అనే చెప్పాలి. ఓకే, బట్ 1000 crore ఇంకే మూవీ కొడద్దో చూద్దాం తమిళ ఇండస్ట్రీ నుంచి. బట్ ఎలాంటి లేఖ రైటింగ్ మాత్రం మళ్ళీ రాయకండి లోకేష్ కనకరాజు గారు. నేను మీ నుంచి కోరుకునేది అదే, ఎందుకంటే విక్రమ్, ఖైదీ లాంటి తోపు సినిమాలు తీసిన డైరెక్టర్ మీరు, మీ నుంచి మేము ఎక్స్పెక్ట్ చేసేది వేరే. అట్లీస్ట్ లియో లాంటి సినిమాలు తీసినా ఓకే, ఆ ఫ్లాష్ బ్యాక్ ఒకటి మార్చి. ఇది ఈ కూలీ గురించి అయితే మీరు మూవీ చూస్తుంటే మీకు ఏమనిపించింది? మీకు కూడా ఇంకా వరస్ట్ సీన్స్ ఉన్నాయి, ఏమనిపించినాయో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇంకొకటి, ఈ వీడియో ఇక్కడతో అయిపోదు. హెచ్డి మూవీ ఓటీటీలోకి వచ్చాక ఇంకా మీకు సీన్ టు సీన్ ఇంకా దీంట్లో చాలా మూమెంట్స్ ఉన్నాయి, అవన్నీ తీసుకుని కూడా ఇంకొకసారి వేసుకుందాం ఈ సినిమాని. ఎందుకంటే నాకు 2-3 సార్లు వేసుకుంది, నాకు ఈ సినిమాని కంప్లీట్ చేసినట్టు అనిపించట్లేదు. సో మూవీ వచ్చాక మళ్ళీ వేసుకుందాం. సో ఇది వీడియో, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటే బాయ్.